సార్ నమస్తే అండి. సరే. సో చూస్తున్నాం సార్, ఎన్నాళ్ళ నుంచి అనుబంధం కోట శ్రీనివాసరావు గారితో? నాకు గాయత్రి మూవీ నుంచి అండి. గాయత్రి అదే మోహన్ బాబు గారి మూవీ. మన ఆ, ఆయన జడ్జిగా, బాబు ఏమో జడ్జిగా చేశారు, నేనేమో పబ్లిక్ ప్రొఫెసర్గా చేశాను. అప్పటి నుంచి చాలా అంటే చాలా క్లోజ్గా ఆయన కాంబినేషన్లోనే చేయడం జరిగింది. ఒకటే నేను ఆయన ఏంటంటే ఆయనకి రీప్లేస్మెంట్ లేదు, సెకండ్ ఆప్షన్ లేదు. ఆయన చేసిన క్యారెక్టర్స్ ఎవరూ చేయలేదు, అలాగే ఆయన చేయలేని క్యారెక్టర్ కూడా లేదు. సో అలాంటి వ్యక్తిని, మహోన్నత వ్యక్తిని మనం లూజ్ చేసుకున్నది తెలుగు ఇండస్ట్రీకి, ఫిలిం ఇండస్ట్రీకి చాలా చాలా లాస్ అండి. బట్ కోటబాబే లీవ్స్ ఆన్ అన్నట్టు ఆయన వేషాల్లో మనం డైలీ ఆయన్ని చూడొచ్చు. మనం ఇకపోతే ఏంటంటే ఆయన జీవితాశయం ఏదైతే ఉందో, తెలుగు సినిమా పరిశ్రమలో తెలుగు వారికే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఏదైతే ఆయన ఆశ ఉందో దాన్ని అందరూ మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే ఆయనకి ఘన నివాళులు అర్పించినట్టే. సార్ ఎప్పటి నుంచి, అంటే లాస్ట్ టైం కోట శ్రీనివాసరావు గారితో ఎప్పుడు మాట్లాడారు మీరు? బర్త్డే కలిసానండి మనం, వెరీ రీసెంట్లీ. బట్ అప్పటికే చాలా టైర్డ్గా ఉన్నారు, నీరసంగా ఉన్నారు, కాళ్ళు కూడా బాగా ఇబ్బంది పెడుతున్నాయని చెప్పి చెప్పడం జరిగింది. ఆ దీంట్లో కూడా మామూలుగా జస్ట్ వెరీ అంటే లో వాయిస్తో మాట్లాడితే ఏమయ్యా గడ్డం తీవా అని చెప్పి అప్పుడు కూడా ఆ జో అంటే ఆయన నిచ్చి చెప్తున్నాను కదా, ఒక ఆర్టిస్ట్గా అంత సివియర్ కండిషన్లో ఉండి కూడా ఏంటంటే ఆ హ్యూమర్ అనేది ఆయన పండించారు. సో నేను పర్సనల్గా అలా ఏంటంటే మా ఇండస్ట్రీ వాళ్ళందరూ పర్సనల్గా చాలా మిస్ అవుతున్నాం. అండ్ డెఫినెట్లీ అలాంటి ఆర్టిస్ట్ ఇంకొకరు వస్తారా అనేది డౌటే. థ్యాంక్ యూ సార్. ఎంటర్ కాలేదు ఆయన సినిమాల్లో. అప్పుడు ఇంక ఇద్దరం మంచి డ్రామాలు వేసేవాళ్ళం, మంచి ప్రైజులు కూడా కొట్టేవాళ్ళం. తెల్లవారులు రిహార్సల్ వేసేవాళ్ళం. మీరు రిహార్సల్ వేసేవాడు, ఇంకొకటికి ఇళ్ళ దగ్గర ముగ్గులు వేసేవాడు తెల్లవారు 3 గంటలకి, అంత రిహార్సల్ వేసేవాళ్ళం. చాలా కామెడీగా ఉంటాడు, మంచి సలహాలు ఇస్తాడు, మంచి మంచి ఆర్టిస్టు. చాలామంది పెద్ద అమితాబ్ బచ్చన్ వెళ్తూ కూడా వాళ్ళ ఆశీస్సులు కూడా పొందాడు. మీతో అనుబంధం ఎలా ఉండేది, ఎలా మాట్లాడేవారు? చాలా బ్రదర్లా మాట్లాడేవాడండి. ఆయన ఇంటికి వచ్చేవాడు చాలాసార్లు. సిక్ అయిన తర్వాత వచ్చేది. నేను ఉండేది దిల్సుఖ్నగర్లో ఉంటాను. డ్రామాల్లో మాకు ఇద్దరికి బాగా పరిచయం. శ్రీనివాసరావు గారిని ఈ మధ్య కాలంలో కలిసారా మీరు? లాస్ట్ మంత్ కలిశాను, జూలైలో కలిశాను, జూన్లో కలిసి మాట్లాడి చాలాసేపు. నన్ను అడిగాడు ఎలా ఉన్నాడు, ఇంకా వేస్తున్నావా అన్నాడు. వేస్తున్నావు అని చెప్పాను. త్వరగా కోలుకోవాలని దానికి ఆశీర్వదించి, ఆయనది ఏజ్, నా ఇంకో ఏజ్ గ్రూప్ ఒకటే, ఆయన 82, నేను 82. వచ్చేది నాకు మంచి గౌరవం ఇచ్చేవాడు. బాగా గుర్తుండిపోయే సన్నివేశం డ్రామాల్లో ఉన్నాయి చాలా సన్నివేశాలు. నాకు ఆయన బామర్దిగా ఒక మీరైతే ఏం చేస్తారు నాటికలో వేసాం. అది చాలా హిలేరియస్ నాటిక అనమాట. చాలా బాగా చేసాం ఇద్దరు. అలా అనుబంధం చాలా వాటిలో ఉంది చెప్పాలంటే. నేను వచ్చింది ముందు వచ్చాను. 1967లో బంగారు గాజు ఫస్ట్ పిక్చర్ నాది, తమ్మారెడ్డి గారు. ఆయన తర్వాత వచ్చాడు. తర్వాత వచ్చి ఫస్ట్ దాంట్లో